అందరికీ నమస్కారం. నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్. 4 రోజుల కిందట నాగర్ కర్నూలు జిల్లాలో ఒక దళిత ఆడబిడ్డపై ఆమె తోటి విద్యార్థి అహ్మద్ అనే ఒక తురుకోడు ఈ అమ్మాయి 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసుకుంటా హింసించుకుంటా శారీరకంగా వాడుకొని ఆ వీడియో అనేది బయట పెడతా బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయిని కొట్టి బిట్స్ పిలానీలో సీట్ వచ్చినా చదువుకోకుండా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అనేది ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో బేస్ చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులని పోలీస్ శాఖ వారు మీరు బయట ఓన్కో పోయి చెప్తుర్రు, ప్రెస్లలో వీడియోలు ఇస్తుర్రు, వీడియోలు ఇచ్చినంత మాత్రాన అయిపోతారా అని చెప్పి వీళ్ళని హేళన చేసుకుంటా మాట్లాడారు. సో ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చడం జరిగింది. ఈరోజు బాధిత అమ్మాయిని మరియు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, అహ్మద్ అనే వ్యక్తి ఆడబిడ్డని ప్రేమ పేరుతో మోసం చేసి నానా రకాలుగా చిత్రహింసలు పెట్టిండు. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలా, ఆ కుటుంబ సభ్యులకి పోలీస్ శాఖనే రక్షణ కల్పించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఏ రాత్రి ఎవడొచ్చి దాడి చేస్తాడో అనే భయంతో వాళ్ళు బతుకుతుర్రు. ఆ కుటుంబ సభ్యులపై చిన్న గీత పడ్డా దీనికి పూర్తి బాధ్యత నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ శాఖ వారిదే అని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, పొదాలేస్తే నేను పెదమాదిగోని, నేను చిల్లమానోని, నేను అది ఇది అని చెప్పుకుంటావు కదా, అన్ని కులాల వ్యక్తి అని చెప్పుకుంటావు కదా, ఈరోజు బాజాప్తా ఒక మాదిగ ఆడబిడ్డని ఒక తురుకోడు ప్రేమ పేరుతో మోసం చేసి ఆమెని చిత్రహింసలకు గురి చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసిండు. దయచేసి ఆ తురుకో కొడుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నేను మీడియాని కోరుతున్నాను. జై భీమ్, భారత్ మాతాకి జై.